ఈరోజు పొద్దున లేవగానే ఛాయ మురుకులు తినాలనిపించి మిఠాయి అండ్ మసాలా నుంచి ఆర్డర్ చేసిన రాగి మురుకులు ఉన్నాయని వాటి కోసం ఛాయ పెట్టాను. ఛాయ అయ్యే గ్యాప్లో అక్కడ నాగర్కోల్ బనానా చిప్స్ కనిపిస్తే వాటిని కూడా లాగించేశా. ఛాయ ఇంకా మురుకులు తిన్న తర్వాత నోరు చప్పబడింది. అందుకే బందర్ లడ్డు ఇంకా గంగరాజు పాలకోవా బాగుందని రెండూ లాగించేశాను. నోరు తీయబడడం వల్ల కారంగా తినాలనిపించి గుప్పడు రిబ్బన్ పకోడీ గబగబా తినేశాను. తమ్ముడు పుట్టినరోజు కోసం మిఠాయి అండ్ మసాలా నుంచి ఆర్డర్ చేసిన ఆత్రేయ పూతరేకులు గిఫ్ట్గా ఇచ్చి అందులో నుంచి ఒకటి దొబ్బేశాను. ఇక తినడానికి గ్యాప్ ఇచ్చి జబర్దస్త్ ప్రాక్టీస్కి ప్రాక్టీస్ మధ్యలో అలా నోరాడించడానికి నారాయణ లంక చకోడి ఇంకా తాటి తాండ్రా మామిడి తాండ్రా ఉంటే రెండూ లాగించేశాను. వెళ్ళే దారిలో ఏం తింటే బాగుంటుందని ఆలోచిస్తూ ఫ్రైడ్ చికెన్ అయితే చాలా బాగుంటుందని మిఠాయి అండ్ మసాలా నుంచి ఆర్డర్ చేసిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మసాలాని చికెన్లో మిక్స్ చేసి ఫ్రైడ్ చికెన్ చేసుకొని బాగుందని ఒక 2 ముక్కలు ఎక్కువే తిన్నాను. వచ్చిన డబ్బాలన్నీ బాగున్నాయని వాటిని ఇలా సేవ్ చేశాను. పడుకునే ముందు రాజమండ్రి రోజ్ మిల్క్ తాగాలనిపించి చల్లని పాలల్లో అది మిక్స్ చేసుకొని తాగేసి పడుకున్నాను. పొద్దున లేవగానే జబర్దస్త్కి బయలుదేరి ఇలా వింత గెటప్స్ వేసుకొని నా దగ్గర ఉన్న బందర్ హల్వాని నా టీం మెంబర్స్కి పంచిపెట్టాను. ఇలా మిఠాయి అండ్ మసాలా వాళ్ళు పంపించిన చిరుతిండితో నా రోజు గడిచింది.